భగవానుల యొక్క జన్మదినం. భగవాన్ తత్వం ఏంటంటే ప్రశాంతత, ఆత్మ ఉద్ధారణ, నేను నుంచి నేనెవరో తెలుసుకునే తత్వం. నేను నుంచి నేనెవరో తెలుసుకునే తత్వం అన్నమాట. అంటే ఈరోజు ఇప్పటికీ చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే చక్కగా ఆ వైబ్స్, అంటే ఇప్పుడు విష్ణువు మనం తీసుకున్నాం కదా, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంటే అనంతం తను. నవవేద భక్తులు అంటారు కదా, భజన, పాట, కీర్తనం, శ్రవణం, పూజ, ఉపచార పూజలు ఉంటాయి, నవవేద భక్తులు ఉంటాయి. ఇక్కడ కూర్చొని విన్నాం, పాడారు, అన్ని రకాల నవవేద భక్తులను ప్రదర్శించాం. అయితే విష్ణువుగా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చేయలేదంటే ఏం లేదు, సర్వవ్యాపకుడిగా విష్ణువు ఉన్నారు కదా, విష్ణువుని ఆరాధిస్తూ అన్నీ చేసాం. ఈరోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చేసాం కదా, విష్ణువు 1000 పదాలతో ఆయన అర్చించాం. మనకి వ్యవహారం కోసం కావాలనుకునే చతుర్వేద పురుషార్థాలని, అంటే అర్థం, మనకు ముఖ్యంగా ఏంటంటే మనం బాగా జీవించాలంటే అర్థం ఉండాలి కదా మన దగ్గర. అర్థం కోసం విష్ణువుని అలంకరిస్తూ విష్ణువుని పూజిస్తే అర్థం దొరుకుతుంది. కామి మోక్షం అంటే అర్థం మనకు వస్తుంది, అర్థం తర్వాత మోక్షం. మనం ఈ అర్థం కోసం, మోక్షం కోసం ఏమైతే కామిస్తామో అది కామం, సుకామం, ధర్మార్థ కామ మోక్షాలు. ఇంకా ఈ మూడింటికి మనం పెట్టేది ధర్మం పెట్టాలి. అసలు విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ నేను వ్యవహారం నుంచి దైవికానికి వస్తున్నాను, ధర్మం నుంచి కిందకి వెళ్ళలేదు. అంటే రమణుల తత్వం ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆయన డైరెక్ట్గా నేరుగా కాకుండా ఆ ప్రశ్నకి సమాధానమే కాకుండా సమాధానం ఆయనకి అతనిలో అనుభవంలోకి తెచ్చుకునేలాగా ఆయన సమాధానం చెప్పేవారండి. అంటే ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయి, అవి మనం కంటిన్యూగా మనం చెప్పాలనుకోండి చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఆయన మామూలుగా అయితే ఇప్పుడు మనం గమనించాం కదా, ఇప్పుడు ఎక్కడైనా మనం ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు, ఈ పీఠాలకు వెళ్ళినప్పుడు గురువులు మనకి ప్రబోధిస్తుంటారు. ఆ ప్రబోధాలు ఎలా ఉంటాయంటే మీరు చూడండి, పండితులు, జ్యోతిషులు, విద్వాంసులు, ఘనాపాటి, త్రిపాఠి వీళ్ళు కూడా ప్రవచిస్తుంటారు, గురువులు కూడా ప్రవచిస్తుంటారు. కానీ గురువుల తత్వం ఎప్పుడు ప్రశాంతతో ఉంటుంది. పట్టుకున్నారా మీరు ఎప్పుడైనా? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆదిశంకరుడు, రమణులు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, మీరు ఎవరిని తీసుకున్నా కూడా వారు ఎక్కువగా మాటలు తగ్గిస్తూ ఆత్మబోధ చేస్తూ ఉండేవారు. మీరు ఈ గురువులు ఎప్పుడైనా రత్నాంగపాలను కూర్చోబెట్టి పూజలు చేయించినట్టు మీరు ఎప్పుడు చూసుంటారు. అయితే మరి పూజలు చేయకూడదా? చెయ్యాలి. అయితే ఇప్పుడు మనకి ఇంకా వ్యవహారికంగా అర్థం అవ్వడానికి మనకి పిల్లవాళ్ళకి తరగతులు ఉంటాయి, 1, 5, 5 నుంచి 10, 10 నుంచి 8 కదా. మనం భగవంతుడికి పిల్లలు, మనం అంటే పిల్లలకి అమాయకత్వం ఉంటుంది, మనకి అజ్ఞానం ఉంటుంది. అంటే అజ్ఞానం అందరినీ అంటున్నారు అజ్ఞానం అంటే, అందరూ అజ్ఞానంలోనే ఉంటాం. ఎందుకు తెలుసండి? మాయ. అది ఏదైతే ఇందాక నేను చెప్పాను కదా, రమణ మహర్షి తత్వం ఏంటంటే నేను నుంచి నేనెవరో తెలుసుకునే తత్వం తెలుసుకోవాలి. ఇప్పుడు మన రమణుల్ని ఈ జయంతి మరియు నిర్వాణం ఆ రోజులు మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన తత్వాన్ని. ఇప్పుడు మనం రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం, మనం పూజ చేస్తాం రాముణ్ణి, కానీ ఆ పూజ వలన సగం ఫలం వస్తుంది. పూర్తి ఫలం ఏంటంటే రాముణ్ణి అనుభవంలోకి తీసుకోవాలి, ఆరాధిస్తే. అంటే ధర్మాచరణ, పితృవాక్య పరిపాలన, అలాగే సత్యకీర్తి, సత్యధర్మం, అంటే సత్య నడవడిక. అంటే రాముడి యొక్క మనం ఏదైతే తీసుకుంటామో ఆ రాముడిని మనం ధర్మాచరణలో తీసుకుంటేనే సరైన సంపూర్ణ ఫలం వస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ఇంకా లోపలికి వెళ్తే సాధారణంగా ఇంత ఎందుకండి, ఏదో వ్యవహారికంగా చిన్న పూజకని వచ్చాము, జయంతి ఉత్సవంలో పాల్గొన్నాం, కొంత పుణ్యం వచ్చింది, చాలు. అయితే ఇక్కడికి చాలు ఇది. కానీ అనేక వ్యవహార విషయాలకి మనం అనుకుంటే కలుస్తాం, కానీ సత్సంగానికి మాత్రం భగవంతుడి సంకల్పం లేనిదే మీరు ఎక్కడికి అడుగు పెట్టారు. ఇది భగవత్ సంకల్పం. మరి భగవంతుడు సంకల్పం చేశాడు కాబట్టి ఆ సంకల్పంలో మన సంకల్పం కూడా ఎక్కడైనా ఒకటి అనుకుని వెళ్తే ఆ సంకల్పాలు త్వరగా నెరవేరుతాయి. అది మీరు
యద్భావం తద్భవతి. ఇక్కడి నుంచి అర్థం కోరుకొని వెళ్ళండి, మీకు ఆర్థికంగా అద్భుతంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మోక్షం కావాలని వెళ్ళండి, రమణ మహర్షుల యొక్క ఆశీస్సులు మీతో వచ్చి మోక్ష దిశగా మీరు ప్రయాణం చేస్తారు. ధర్మాన్ని ఆచరిస్తానని ఇక్కడి నుంచి మీరు అనుకుని వెళ్ళండి, మీతో రాముడు వస్తూ ముందుకు నడిపిస్తారు. ఈ చతుర్వేద పురుషార్థాలు అంటాం కదా, అవి సాధించాలి. ఇంకా చెప్పాలంటే రమణుని గురించి మాట్లాడుతూనే భగవద్గీత గురించి మనం ప్రస్తావన చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే రమణులు నడిచే భగవద్గీత, భగవద్గీత అంటే భగవానుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. మనం అనేక భజన, ప్రార్థన, శ్లోకాలు, పాటలు అన్నీ చూసాం. అవన్నీ కూడా పుస్తకం ద్వారానే మనం చదువుకున్నాం. ఈ పుస్తకాలన్నీ కూడా భగవంతుని యొక్క వైభవాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడతాయి. అమ్మవారిని స్తుతిస్తూ మనం లలిత దేశం విష్ణువుని తలుచుకుంటూ విష్ణువుని పూజించడం ఉండదండి. ఎందుకంటే అంతా తానే ఉన్నప్పుడు, మనం పూజిస్తున్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, మనం విష్ణువుని పొగిడినప్పుడు మనం పొగుడుకున్నట్టే తెలుసండి. ఎందుకంటే అంతా తానే ఉంటాడు కాబట్టి, మనలో నీలో ఉంటాడు కాబట్టి. అయితే మనం ఇవన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఇవి వైభవాన్ని భజించేవి, అమ్మవారిని కానీ విష్ణువుని కానీ స్తుతించినట్టు, ఆరాధించినట్టు. ఇవి కేవలం ఒక గ్రంథకర్తల ద్వారా ముద్రించబడినవి, లేదా ఒక ముందు మనకి ఋషులు దర్శిస్తూ తర్వాత ఇస్తే అది గ్రంథకర్తలు అందులో ఇచ్చారు. కానీ ఒకే ఒక్క పుస్తకం మాత్రం అలా రాలేదు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మ నుంచి వేదం వచ్చింది. వేదాలంటే అన్నీ మన గ్రంథాలన్నీ కూడా వేదమే కదా, ప్రామాణికం. అయితే ఇవన్నీ కూడా బ్రహ్మ నుంచి వచ్చాయి. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణువు నాభిలోంచి వచ్చారు. అయితే ఈ నాభిలోంచి వచ్చాయి ఉన్న పుస్తకాలన్నీ అనుకుందాం, గ్రంథాలన్నీ, వేదం అంతా. కానీ కృష్ణ పరమాత్మ విష్ణువుగా, ఆయనే కదా విష్ణువు అంటే. కృష్ణ పరమాత్మ ముఖార విందుము నుంచి వచ్చిన ఒకే ఒక పుస్తకం భగవద్గీత. అయితే ఇక్కడ మనకి భగవద్గీత అంటే భగవంతుడు మనకి చెప్తున్నాడు, భగవంతుడు మనం నడిపిస్తున్నాడు, హితబోధ చేస్తున్నాడు, ధర్మాచారాన్ని చేయమంటున్నాడు. మనకి మహాభారతంలో భీష్మ పర్వంలో ఈ రణరంగంలో మనకు అప్పుడప్పుడు మనకి నైరాశ్యాలు కలుగుతుంటాయి చూసారా, అంటే చింతలు వస్తుంటాయి కదా, రాకుండా ఉంటాయా? అలాంటి చింత వచ్చింది అర్జునుడికి. ఏం చేయాలి నేను, వీళ్ళందరూ నా వాళ్ళు, ఎలా నేను ఎదుర్కోను, అసలు వీళ్ళు నేను ఏదైనా చేస్తే నాకే కదా పాపం, అసలు వీళ్ళు ఎలా చేయగలను కృష్ణ అని కొంచెం నైరాశ్యం వస్తే, ఇక్కడ అర్జునుడు ఎవరో కాదండి, మనమే. కృష్ణ భగవానుడు అర్జునుడిని ఒక ఊతంగా చేసుకున్నాడు. చెప్పిందంతా మనకే. కృష్ణ భగవానుడు చెప్పిందంతా మన గురించే చెప్పాడు. అయితే అలాంటి సందర్భంలో నైరాశ్యం నుంచి వచ్చింది కదా, ఆ నైరాశ్యాన్ని తొలగించి తను ఉద్ధరించడానికి, కార్యమోన్నికుని చేయడానికి, అంటే ఆ పనిని సమర్థవంతంగా చేయించడానికి పరమాత్మ ఏం చెప్పారంటే హితబోధ చేశారు. 701 శ్లోకంగా మనం తీసుకుంటాం. అందులో 547 వరకు కూడా భగవాను ఉవాచ అంటే భగవానుడు చెప్పినవే ఉన్నాయి ఎక్కువ. చూడండి, ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు, లేదంటే మన స్నేహితులు, మన వెల్విషుడు, గాడ్ ఫాదరు, ఎవరో ఒకరిని వాళ్ళు చెప్తే మనం శిరస వహిస్తాం కదా, అంటే ఆయన చెప్పారు, ఆయన చెప్తే మంచిదే, ఆయన అంతా కరెక్ట్గానే చెప్తారంటాం. మరి భగవంతుడు చెప్పాడు అంటే మరి దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు చిన్న వ్యవహారిక విషయాలకే మనం ఎవరన్నా వాళ్ళని ఫాలో అవుతాం కదా, మరి భగవానుడే చెప్పాడు అంటే మనం ఫాలో అవ్వకుండా ఉంటామా చెప్పండి? అయితే సరే, భగవద్గీత అంటే ఇప్పుడు చెప్పాను కదా, రమణులు అంటే నడిచే భగవద్గీత మనకి. అందుకే ఇక్కడి నుంచి మీరు ఇందాక 4 చెప్పారు, ఇక్కడి నుంచి భగవానుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. రమణులు ఇక్కడ ఉన్నారు, తెలుసు కదా, రమణులు ఉన్నారు. రమణులు మీరు ఇక్కడ వచ్చారు, ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నారు. ఇక్కడ నుంచి సంకల్పం, ఎందుకంటే ఆయన సంకల్పం అప్పుడు చేసి ఉన్నారు, మిమ్మల్ని అందరినీ ఇక్కడ రప్పించారు, ఆయన సంకల్పం. అసలు విషయం ఏంటంటే సంకల్పం గురించి వచ్చింది కాబట్టి చిన్న మాట. దైవ సంకల్పంతో మన సంకల్పం అనుసంధానం అయితే మనవి నెరవేరుతాయి. సరే, ఇది మాట్లాడే ముందు ఒక్కసారి కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాలి. మీరు అడగచ్చు, ఎందుకంటే